తెలుగు సినిమా ఇండస్ట్రీలో సర్జరీ సీజన్ నడుస్తోంది. హీరోలు ఒకరి తర్వాత మరొకరు గాయపడుతున్నారు. మరికొందరికి పాత గాయాలు తట్టిలేపాయి. ఇలా స్టార్స్ ఆపరేషన్స్ తో బిజీ అయిపోయారు. 4-5 వారాలు రెస్ట్ అని డాక్టర్స్ చెప్తున్నారే గానీ కోలుకొని కెమెరా ముందుకు రావడానికి నెలల పాటు టైం పడుతుంది. ఈ ఎఫెక్ట్ సెట్స్ పై ఉన్న సినిమాలపై పడుతోంది. రిలీజెస్ పోస్ట్పోన్ అవుతున్నాయి. ఈ మధ్య కాలంలో గాయపడిన హీరోస్ ఎవరు? వాళ్ళకేమైంది చూద్దామా? హీరోలన్న తర్వాత గాయపడడం కామనే. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ తీస్తున్నప్పుడు అనుకోని ప్రమాదానికి గురవుతారు. NBK 111 షూటింగ్ లో యాక్షన్ సీన్ తీస్తున్న టైంలో బాలకృష్ణ గాయపడ్డాడు. మోకాలు కండరాలు చిట్లిపోవడంతో 3 గంటల పాటు ఆపరేషన్ చేశారు. 5 వారాల పాటు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు చెప్పినా సంపూర్ణంగా కోలుకొని కెమెరా ముందుకు రావడానికి మినిమం 2 నెలలు పడుతుందని తెలిసిందే. ఈ లెక్కన NBK 111 క్రిస్మస్ కు రావడం కష్టమే. ఆపరేషన్ తర్వాత బాలయ్య వాకర్ తో కనిపించిన ఫోటో నెట్ లో వైరల్ అయింది. పెద్ద షూటింగ్ టైంలో రామ్ చరణ్ మణికట్టుకు గాయమైంది. రిలీజ్ మరోసారి వాయిదా పడకూడదు అన్న పట్టుదలతో నొప్పిని భరించి ఐటమ్ సాంగ్ చేశాడు రామ్ చరణ్. This is a small gift that Bucci has given me. So through the course of the film, I think last 25-30 days we were doing a Kusti Pailwan shoot, and I've asked him to get really trained artists, but he's got real Pailwans. जब action बोलते हैं ना जोरदार पकड़ते हैं, and that's what happened. So I have a cartilage tear, but it's fine. It's worth it. It's a beautiful memory of. చేతికి కట్టుతోనే పెద్ద ప్రమోషన్స్ లో పాల్గొన్నాడు రామ్ చరణ్. పాన్ ఇండియా మూవీ కావడంతో నెల రోజుల పాటు నాన్ స్టాప్ గా ప్రమోషన్ కోసం నొప్పిని భరించాడు. రిలీజ్ అయిన వెంటనే సర్జరీ చేయించుకుందామనుకుంటే దాదాపు 2 నెలల గ్యాప్ తర్వాత సర్జరీ కోసం కోయంబత్తూరులోని గంగా హాస్పిటల్లో చేరాడు. రామ్ చరణ్ చిరంజీవి దంపతులు కోయంబత్తూరు వెళ్లిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. మెగా హీరోలను గాయాలు వెంటాడుతున్నాయి. బరీ సినిమా షూటింగ్ కోసం వాలీబాల్ ప్రాక్టీస్ చేస్తుండగా వరుణ్ మోకాలికి తీవ్ర గాయమైంది. సర్జరీ తర్వాత రెస్ట్ తీసుకున్న వరుణ్ రీసెంట్ గా కొరియన్ కనకరాజు ప్రమోషన్ కోసం చేతి కర్రతో బయటకొచ్చాడు. నేషనల్ అవార్డు మూవీ కమిటీ కురోళ్లు తీసిన యాదువంశీ దర్శకత్వంలో బరీ రూపొందుతోంది. చిరంజీవిని పాత గాయాలు వెంటాడడంతో సర్జరీ చేయించుకోక తప్పలేదు. మనశంకర వరప్రసాద్ రిలీజ్ తర్వాత భుజానికి కీ హోల్ సర్జరీ జరిగింది. చేతికి కట్టు ఉండడంతో ఫ్యాన్స్ కంగారు పడ్డారు. దీంతో సర్జరీ విశేషాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు చిరంజీవి. మెగా హీరోలు ఒకరి తర్వాత ఒకరు సర్జరీ చేయించుకుంటున్నారు. భుజం నొప్పి పవన్ కళ్యాణ్ ను చాలా కాలంగా ఇబ్బందులు పెడుతోంది. ఆ నొప్పితోనే సినిమాలు చేశారు. ఆ పెయిన్తోనే డిప్యూటీ సీఎంగా కార్యక్రమాలు నిర్వహించారు. జనాల్లోకి వెళ్లిన పవన్ ను ఫ్యాన్స్ అటు ఇటు లాగేయడంతో భుజాల వద్ద కండరాలు చిట్లిపోవడంతో నొప్పి తీవ్రమైంది. ఇలా ఫ్యాన్స్ అత్యుత్సాహంతో పవన్ భుజాల నొప్పితో తీవ్రంగా బాధపడ్డారు. ఒకేసారి 2 భుజాలకు సర్జరీ చేయడం కష్టం కాబట్టి ముందుగా కుడి భుజానికి 3.5 గంటల పాటు సర్జరీ చేశారు. 2 నెలల తర్వాత ఎడం భుజానికి సర్జరీ చేయనున్నారు. అందరూ యాక్షన్ సీన్స్ లో గాయపడుతుంటే జూనియర్ NTR ఆ మధ్య యాడ్ షూటింగ్ లో ప్రమాదానికి గురయ్యాడు. చిన్నపాటి గాయమే అని మేకర్స్ ప్రకటించినా కోలుకోవడానికి 3 నెలలు పట్టింది. కాంతారా చాప్టర్ 1 ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా వచ్చిన తారక్ నొప్పితో బాధపడ్డాడు. మామూలుగా ప్రతిసారి అరిచినట్టు మాట్లాడలేను, కొంచెం నొప్పిగా ఉంది. మీరు సైలెంట్ గా ఉంటే మాట్లాడాల్సింది మాట్లాడేస్తారు. ఒక్కసారికి అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ. ఎక్కువసేపు నిల్చోలేకపోతున్నాను, ఇంకాసేపు మాట్లాడేవాడిని. ఇక ప్రభాస్ అయితే మోకాల గాయం తరచుగా వెంటాడుతూనే ఉంది. చాలా సార్లు మోకాల గాయంతో కుంటుకుంటూ నడిచాడు. ఆదిపురుష్ టైంలో మరొకరి సాయంతో మెట్లెక్కడం ఫ్యాన్స్ ను కలవరపరిచింది. డార్లింగ్ మోకాల్ ఆపరేషన్స్ అన్ని యూరప్ లోనే జరిగాయి. గాయాన్ని అశ్రద్ధ చేస్తే ఆ నొప్పి వెంటాడుతూనే ఉంటుంది. రవితేజకు తగిలినటువంటి దెబ్బ విషయంలో ఇదే జరిగింది. మాస్ జాతర యాక్షన్ సీన్ తీసే సమయంలో రవితేజ చేతికి గాయమైంది. ఇదేదీ పట్టించుకోకుండా షూటింగ్ చేసుకుంటూ పోతున్న రవితేజ నొప్పి భరించలేకపోయాడు. కుడి చేతి కండరాలు చిట్లిపోవడంతో సర్జరీ చేయాల్సి వచ్చింది.